ఆచి చికెన్ మసాలా. కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీ సెటరికల్ గా ట్వీట్ చేసింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ కోల్గేట్ బిస్లరీ ఒరిజినల్ వాటికి సంబంధించిన ఫేక్ ఫోటోలను షేర్ చేసింది. రాష్ట్రంలో అసలైన పార్టీ తమదేనని పరోక్షంగా చెప్పుకొచ్చింది. కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీ సెటరికల్ గా ట్వీట్ చేసింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ కోల్గేట్ బిస్లరీ ఒరిజినల్ వాటికి సంబంధించిన ఫేక్ ఫోటోలను షేర్ చేసింది. రాష్ట్రంలో అసలైన పార్టీ తమదేనని పరోక్షంగా చెప్పుకొచ్చింది. కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీ సెటరికల్ గా ట్వీట్ చేసింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ అటు కోల్గేట్ బిస్లరీ ఒరిజినల్ వాటికి సంబంధించిన ఫేక్ ఫోటోలను కూడా షేర్ చేసింది. రాష్ట్రంలో అసలైన పార్టీ తమదేనని పరోక్షంగా చెప్పుకొచ్చింది. ఇక కవిత కొత్త పార్టీ పేరు అనౌన్స్ చేసిన వెంటనే బీఆర్ఎస్ సభ్యులైతే దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీ సెటరికల్ గా ట్వీట్ చేసింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి. అటు కోల్గేట్ బిస్లరీ ఒరిజినల్ అలాగే వాటికి సంబంధించిన ఫేక్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. రాష్ట్రంలో అసలైన పార్టీ తమదేనని పరోక్షంగా చెప్పుకొచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఇక కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. దానికి సంబంధించి ఒక ట్వీట్ చేసింది. అటు బిస్లరీ కోల్గేట్ ఒరిజినల్ అలాగే డూప్లికేట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫోటోలు ఒరిజినల్ అలాగే డూప్లికేట్ ఫోటోలకు సంబంధించి ట్వీట్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోస్తుంది. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ కొంత రియాక్ట్ అయింది. సో కాసేపటి క్రితమే దీనికి సంబంధించి ఒక సెటరికల్ గా ఒక ట్వీట్ ను కూడా పార్టీ అఫీషియల్ దాంట్లో ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించి గతంలో ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్ ఏర్పడింది. ఆ తర్వాత 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన తర్వాత సో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చెప్పేసి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది. సో ఒక అంశం అయితే బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత కూడా కొంత రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ గా మారిన తర్వాత రాజకీయంగా కొంత ఓటములు ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయంగా అనేక సమీకరణలు మారినాయి. దాంట్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కవిత కూడా సొంత పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ బయటకు రావాల్సి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ గురైంది. ఈ నేపథ్యంలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతామని చెప్పేసి
కవిత కూడా ప్రకటించింది. ఆ తర్వాత అనుకున్న విధంగానే ఈ రోజు కొత్త రాజకీయ పార్టీ, అది కూడా ఎవరు ఊహించినట్టుగా నిన్నటి వరకు కూడా రకరకాల ప్రచారాలు జరిగాయి, రకరకాల పేర్లతో కవిత కొత్త పార్టీ ఇదే అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కావచ్చు పలు వేదికల్లో చర్చ జరిగింది. కానీ ఈ రోజు అధికారికంగా ఈ రోజు కవిత ప్రకటించేసరికి ఒక రకంగా అందరూ కూడా ఆ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాలు అంటే రాజకీయంగా కొంత అవగాహన కలిగిన వ్యక్తులందరూ కూడా ఒక ఊహించని పార్టీ పేరును వాళ్ళు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయని ఒక పార్టీ పేరును చూసే విన్నారనుకోవచ్చు. ఎందుకంటే కవిత ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీని ప్రకటించడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీలో అత్యంత ఉద్యమంలో చాలా కీలకంగా చాలా క్రియాశీలకంగా ఉండేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో. ఇప్పుడు అదే పేరుతో, ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరు మారిన తర్వాత మరొకసారి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీని గుర్తు చేయడం, టీఆర్ఎస్ పార్టీగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పడడంతో కొంత రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా రియాక్ట్ అయింది. ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒరిజినలే డూప్లికేట్ అంటే డూప్లికేట్ వర్షన్ గా వచ్చినటువంటి డూప్లికేట్ అన్నట్టుగా కూడా కొంత సెటైరికల్ గా బీఆర్ఎస్ పార్టీ తన వర్షన్ ను చేసింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గురించి కవిత కొత్త రాజకీయ పార్టీ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అసలైనది తమ టీఆర్ఎస్ తమదే పార్టీ అన్నట్టుగా ఒరిజినలే కొత్తగా ఏర్పడ్డది, కొత్తదే అన్నట్టుగా డూప్లికేట్ అన్నట్టుగా కూడా కొంత అట్లాంటి మీనింగ్ వచ్చేలా అర్థం వచ్చేలా ఇప్పుడు ట్వీట్ చేయడం. సో అల్టిమేట్ గా తెలంగాణకు సంబంధించి కొత్త రాజకీయ పార్టీ ఏర్పడ్డది. రాజకీయాల్లో ఏదైనా ఇప్పుడు ఏ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పడ్డప్పుడు అనేకమైనటువంటి ఇతర రాజకీయ పక్షాలు ఇతర సంఘాలు అన్నిటి కూడా ఆ స్పందనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కొత్తగా రాజకీయ పార్టీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీ ప్రకటన తర్వాత కూడా దానికి సంబంధించి ఇప్పటి వరకే ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ పార్టీలు ఉన్నాయి, వాటి నుంచి ఖచ్చితంగా రియాక్షన్స్ వస్తాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఈ యొక్క ఏదైతే తనకు సంబంధించి ట్వీట్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా అల్టిమేట్ గా ప్రజలే చూసుకుంటారు. రాజకీయంగా ఎవరైతే ప్రజల పక్షాన నుండి పోరాడతారో, ప్రజల పక్షాన నిలబడతారో, ప్రజల కోసం పనిచేస్తారో అట్లాంటి పార్టీలకు ఎప్పుడు కూడా ప్రజలు ఆదరిస్తారు. అల్టిమేట్ గా ఇప్పుడున్నటువంటి ప్రజాక్షేత్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఆ రాజకీయ పార్టీలకు అల్టిమేట్ గా ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వాళ్ళదే పైతే అవుతుంది. మరి వేచి చూడాలి. ఇప్పుడైతే ఆ టీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ స్పందించడం రాజకీయం కూడా కాస్త ఆసక్తికరంగా మారింది. సో భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాలు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైన సరికొత్త రాజకీయ పోరుకు ఈ కారణం అవుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. రాధాకృష్ణ, చాలా వరకు కవిత రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీ సెటైరికల్ గా ట్వీట్ చేసింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ కోల్గేట్, బిస్లరీ ఒరిజినల్, వాటికి సంబంధించిన ఫేక్ ఫోటోలను కూడా షేర్ చేసింది. రాష్ట్రంలో అసలైన పార్టీ తమదేనని పరోక్షంగా చెప్పుకొచ్చింది.